హలో గాయ్స్, అందరూ బాగుండారా? అందరూ బాగుండారని అనుకుంటున్నాను. ఇవాళ మన టాపిక్ వచ్చేసి మీ ఫ్రీ ఫైర్ అకౌంట్ని ఫేస్బుక్ నుంచి గూగుల్కి, గూగుల్ నుంచి ట్విట్టర్కి, ట్విట్టర్ నుంచి వీకేకి అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది గాయ్స్. ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. మీరైతే కనుక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. మీరైతే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసి అకౌంట్స్ అండ్ బేసిక్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని పైన రికవరీ ఈమెయిల్ అని ఉంటుంది. దాడైతే మీరు రికవరీ మెయిల్ అనేది ఏదో ఒకటి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇంపార్టెంట్ అయిన మెయిల్ అయితే యాడ్ చేసుకోండి, మీకు గుర్తుండేలా. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అకౌంట్ని అయితే లాగౌట్ చేయండి. చూడండి, నేను లాగౌట్ చేస్తున్నా. లాగౌట్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ టాప్లో అకౌంట్ రికవరీ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గో టు మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్లీజ్ ఎంటర్ యువర్ ఈమెయిల్ అని ఉంటుంది, అక్కడ మీ ఈమెయిల్ ఐడిని అయితే ఎంటర్ చేయండి. చూడండి గైస్, నేనైతే ఎంటర్ చేస్తున్నాను. ఇదైతే కనుక నా జీమెయిల్ ఐడి. నేను ఫస్ట్ కూడా ఇదే ఇచ్చాను. ఇక్కడ ఎంటర్ వెరిఫికేషన్ కోడ్ అని ఉంటుంది, సెండ్ మీద క్లిక్ చేయండి. మీకైతే ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది మీ మెయిల్కి. ఆ కోడ్ని అయితే కాపీ చేసి ఇక్కడైతే పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, నేను పేస్ట్ చేస్తున్నా. చేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి గైస్, అమేజింగ్. ఫేస్బుక్, వీకే, ట్విట్టర్, గూగుల్ వీటిలో ఏదో ఒక అకౌంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అయితే కొట్టేయండి. మీకైతే కనుక ఫేస్బుక్ నుంచి గూగుల్కి చేంజ్ అయిపోతుంది. గుర్తుకు పెట్టుకోండి ఫ్రెండ్స్, మీకైతే ఈ జీమెయిల్ మీద ఏ అకౌంటు లాగిన్ అయి ఉండకూడదు ఫస్ట్. అలాంటి జీమెయిల్ ఏదన్నా మీరు పర్సనల్గా క్రియేట్ చేసుకొని పాస్వర్డ్స్ అవి సేఫ్గా గుర్తుపెట్టుకొని గూగుల్ మీదకైతే చేంజ్ చేసుకోండి, అలాగైతేనే మారుతుంది. నేనైతే నా అకౌంట్ని ఇప్పుడు మార్చాలని అయితే అనుకోవట్లేదు ఫ్రెండ్స్. ఇవాళ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. గాయస్, చెప్పడం మర్చిపోయాను, మీరు ఇక్కడ రికవరీ మెయిల్ యాడ్ చేసిన తర్వాత 14 days టైం అడుగుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాతనే ఈ ప్రాసెస్ చేస్తే వర్క్ అవుతుంది, లేదంటే వర్క్ అవ్వదు. గుర్తుకు పెట్టుకోండి ఫ్రెండ్స్, జీమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత 14 days టైం ఉంటుంది, ఆ తర్వాతే చేంజ్ అవుతుంది. ఓకే గాయస్, బాయ్ బాయ్.